ప్రమాదమా? డిఈ సుందర్ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ పవర్ స్టేషన్లో ప్రమాదం కేసులు చాలా అరుదుగా జరుగుతాయి. అంతా ఇంపోర్టెడ్ స్టాండర్డ్ మిషనరీ. డిఈ గారు, మీరు ఆ పోల్స్ సంగతి చూడండి. సివిల్ డిఈకి ఆదేశాలిచ్చి గోపాలాచారి లేచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బాయిలర్ దగ్గరకు నడిచాడు. వెనకే సివిల్ ఎస్ఈ పరుగులాంటి నడకతో అనుసరించాడు. చెప్పడానికొచ్చిన వర్కర్లు కూడా పరిగెత్తారు. మరికొన్ని నీళ్లు గటగటా తాగి. ఎలా తెలిసిపోయిందో కానీ ప్లాంట్లో పనిచేసే సగం మంది అక్కడికి వచ్చేశారు. సెక్యూరిటీ నుంచి అరడజన్ మందొచ్చి లావు పైపుతో కాలిపోయిన వర్కర్ మీదకి నీళ్లు వదిలారు. కానీ ఆ వర్కర్ అప్పటికే పూర్తిగా కాలిపోయి నల్లగా గుర్తుపట్టలేకుండా అయిపోయాడు. ప్రాణం ఎప్పుడో పోయి ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు తప్ప మిగిలిన అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి. బాయిలర్ దగ్గర చేసేవాళ్ళు మాత్రం ఇటు రండి. గోపాలాచారి మాటలు విని గుంపుగా మాట్లాడుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఏమైంది? తన దగ్గరకొచ్చి చెప్పిన వర్కర్లని అడిగాడు గోపాలాచారి. 10 నిమిషాల పాటు డోమ్ మీద యాష్ చిట్లం కట్టింది సార్. వ్యూ ఫైండర్లోంచి పొడిచి కింద పడేస్తాం ఇప్పుడు. మంటల్లో తేడా వచ్చిందని రీడింగులు చూపించాయి. సూపర్వైజర్ గారు పొడవమన్నారు. మామూలుగా అయితే బూడిదంతా కింద పడి పాండ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఈసారి మాత్రం మధ్యలో ఉండగానే ఒక్కసారి మంట పైకి ఎగదనింది. మేమైతే పొడిచేసి పక్కకు తప్పుకుంటాం. గొంతు అడ్డుపడగా మాట్లాడలేకపోయాడతను. ఈడిక్కడ కొత్త సార్. అక్కడే నుంచుని చూస్తున్నాడు. వీడి పని రోజు కింద బూడిది ఎత్తిపోయడం. ఇవాళే 2 వర్కర్లు లీవ్ అయితే ఈయన్ని పంపారు సారు. అక్కడికి మేం వార్నింగ్ ఇస్తానే ఉన్నాం. పాపం ఈ వర్కర్ కూడా మాట్లాడలేకపోయాడు. కాలిపోయిన వాడి స్థానంలో తానైనా ఉండుండొచ్చు. కర్మ కాలితే. వణికిపోతున్నాడతను. పేరు నాయుడు. ఎప్పుడూ ఆ పని అతడే చేస్తాడు. పక్కనున్నతను నాయుడు 2 భుజాలు పట్టుకున్నాడు. సిఐ శ్రీనివాస్ గారికి కూడా కబురులినట్టుంది. పరుగులాంటి నడకతో వచ్చారు. జరిగిందంతా విని అడిగారు. ఎవరితను? వీర్రాజు అంటూనే డామ్మని కింద పడిపోయాడు నాయుడు. లక్ష్మమ్మ, సిఐ గారు పిలుస్తున్నారు. అంట్లు తోముతున్న లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి చెప్పాడు రాములు. ఆమెని వెతకడానికి గంట పైనే పట్టింది. ఏందన్నా, నర్సిగాని మళ్ళా ఏమైనా చేసిందా? నిన్నంతా ఏడుతానే ఉంది పిల్ల. నర్సి మంచిగానే ఉందక్క. అదికాదు, సారే చెప్తారు. ఆఫీసులోకి వెళ్ళాలి పదా. తను పనిచేస్తున్న అమ్మగారికి చెప్పి చేతులు తుడుచుకుంటూ గోలెం పక్కన పండబెట్టిన చెంటాన్నెత్తుకుని రాములు వెంట నడిచింది. దారి పొడవునా అడుగుతానే ఉంది. ఏందన్నా, ఏమైంది? రాములు ఏమీ చెప్పలేకపోయాడు. అతను అందరితో స్నేహంగా ఉంటాడు. అందులోనూ వీర్రాజు ఇంటి పక్కనుండే క్వార్టర్లోనే ఉంటాడు. టెంపరరీ వాళ్ళకి ఇల్లివ్వరు. ఒక ఇంటిని 2 భాగాలుగా చేసి వాడుకుంటారు. మధ్యలో తడికి కట్టి. అద్దె మాత్రం రాములే కడతాడు. ఆ మాత్రం దొరకడం కూడా గగనమే మరి. రోజూ లక్ష్మమ్మ వీర్రాజుల భాగవతం చూస్తూనే ఉంటాడు. నాకేం తెలవదక్క. అదిగో వచ్చేసినాం కదా. సిఐ గారి ఆఫీసులోకి వెళ్లారు ఇద్దరు. వీర్రాజు బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పోస్ట్ మార్టం చేసి కాని ఇవ్వరు. యూనిట్ దగ్గరంతా శుభ్రం చేసి అందరినీ పనుల్లోకి వెళ్లమని పిఈ గారి ఆఫీసులోకి వెళ్లారు ఇద్దరు. వీర్రాజు బాడీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పోస్ట్ మార్టం చేసి కాని ఇవ్వరు. యూనిట్ దగ్గరంతా శుభ్రం చేసి అందరినీ పనుల్లోకి వెళ్లమని సిఈ గారు, ఎస్ఈలిద్దరూ సిఈ ఆఫీస్కొచ్చేశారు. ఇంకా అక్కడ చేయగలిగింది ఏముంది కనుక ఆ యూనిట్ ఆ రోజుకి షట్ డౌన్ చేయమన్నారు. లోపలికి రామ్మా. తలుపు దగ్గరే నిల్చున్న లక్ష్మమ్మని పిలిచారు శ్రీనివాస్. నర్సి, తల్లివా నువ్వు? ఏ విధంగా మాట్లాడాలో తెలియక సిఈ గారు ఆగిపోతే గోపాలాచారి అందుకున్నారు. చెడు వార్త చెప్పవలసి రావడం చాలా కష్టం. అందరికీ ఆ ధైర్యం ఉండదు. అవునయ్య గారు, ఏం చేసిందండి? నిన్నటాలనే బాబు పారిపోయాడని ఒకటే ఏడ్చిందయ్యా. ఏమనకండయ్యా. బాబు ఎలా ఉన్నాడు సారు? అబ్బే, అది కాదమ్మా. నర్సి బాగానే ఉంది. తన గురించి కాదు. మరేమైందయ్యా? నా పెనిమిటి ఏమైనా చేశాడా? రోజూ ముత్తుకుంటూనే ఉన్నా. పాక దగ్గరికి పోమాకయ్యా అని వింటేనా? ఏడుపు కంఠంతో అంది లక్ష్మమ్మ. పాక? పాకేంటి? సిఈ గారికి అర్థం కాలేదు. కల్లుపాక సార్, రాములు అందించాడు. ఓ, అది కాదమ్మా. వీర్రాజు ప్లాంట్లో పనిచేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది. మంటలెక్కినాయ్యా? అయోమయంగా చూస్తున్న లక్ష్మమ్మకి చెప్పాడు రాములు. అమ్మో, ఏం జరిగిందిరా? ఏమైంది? నన్ను పిల్లల్ని అన్యాయం చేసిపోయాడా? నేనేమీ పోదున్రా. ఒక్కసారి కూలబడి వెర్రిచూపులు చూస్తూ వెక్కసాగింది. నీకు పిల్లలకి ఏం కాదమ్మా. మేమందరం ఉన్నాం కదా. మనిషిని తీసుకురాలేం. కానీ మాకు చేతనైంది మేం చేస్తాం చెప్పేసి గోపాలాచారి బల్ల మీదనున్న గ్లాసుడు మంచినీళ్లు తాగాడు. అప్పటికి కానీ లక్ష్మమ్మకి జరిగింది అర్థం కాలేదు. ఓరి దేవుడా, అన్యాయం చేసేసావురో. హృదయ విదారకంగా ఏడుస్తున్న లక్ష్మమ్మని ఎవరూ ఓదరచలేకపోయారు.
లక్ష్మమ్మ చంకలో నిద్రపోతున్న చంటాడు కూడా ఉలిక్కిపడి లేచి గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. రాములు లక్ష్మమ్మని నెమ్మదిగా లేపి వరండాలోకి తీసుకొచ్చాడు. వర్కర్ల కాలనీలో అందరికీ తెలిసినట్లుంది. 300 మంది ఆడవాళ్ళు వచ్చేశారు. సిఈ గారింటికి ఎవరో ఫోన్ చేసినట్లున్నారు. నర్సిని తీసుకుని భారత్ వచ్చింది. నర్సిని చూడగానే లక్ష్మమ్మ దుఃఖం మరీ ఎక్కువైంది. రేపటికి కానీ బావ నీరక్క, మనం ఇంటికి వెళ్ళిపోదాం. రాములు లక్ష్మమ్మని నడిపించి సాగాడు. చంటోణ్ణి ఎవరో ఎత్తుకున్నారు. రాములు, నువ్వు వాళ్ళకి కావలసినవి చూడు. రాములు చేతికి 200 ఇచ్చి శ్రీనివాస్ భారతిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళనమ్మా, మీతోనే వస్తా. నరిసి భారతి కొంగు పట్టుకుంది. అలాగే పద. గోపాల్ గారు, ముందు జరగవలసింది చూడండి. వీర్రాజు పిఎఫ్ లాంటివి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషను ఎక్కడి నుంచి ఎంత వీలైతే అంతా వచ్చేట్లు చూద్దాం. లక్ష్మమ్మని క్లాస్ 4 కింద తీసుకునేలా రికమెండ్ చేద్దాం. మన చేతిలో ఉన్నది చేస్తే ఆ సంసారం ఒడ్డున పడుతుంది. వీళ్ళు 4 పిల్లలకి తక్కువ కాకుండా చూసుకుంటారు. కెలామిటీ వస్తే చూడండి ఏమవుతుందో, ఎప్పటికి తెలుసుకుంటారో. అందరూ వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న వరండాలో నిల్చుని అన్నారు శ్రీనివాస్. ఆ రోజు రాజు మానసిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. షిఫ్ట్కి వెళ్లే ముందు జరిగిన గొడవతో రాత్రంతా మనసులో లేదు. ఎప్పుడూ బిక్కమొహం వేసుకుని చూసే పెద్ద కూతురు ఎదురు తిరిగేసరికి కోపం పట్టలేకపోయాడు. అయినా తన సంగతి తెలిసి అదేనా ఊరుకోవచ్చు కదా. చిన్నపిల్లనుకుంటే ఎన్నెన్ని మాటలంది. 5 ఏళ్లు కూడా లేవు చూస్తే. తను ఇంట్లోంచి వెళ్ళిపోతే అమ్మా మేము చక్కగా హాయిగా ఉంటాం అంటుందా. పళ్ళు గట్టిగా పిండుకుంటూ తిరిగాడు ఏమీ చేయలేక. పవర్ స్టేషన్లో అందరికీ రాజు పరిస్థితి తెలియడం వల్ల సర్దుకుపోతుంటారు. కీలకమైన పనులేమీ చెప్పరు. ఒక చోట కూర్చుని అంతా గమనిస్తుండడమే. ఆ గమనించడమే అప్రమత్తంగా చెయ్యాలి. ఎప్పటికప్పుడు రీడింగ్స్ అన్నీ రాసుకుంటుండాలి. బాయిలర్ ఉష్ణోగ్రత దగ్గర నుంచి విడుదలైన విద్యుత్తు ఎన్ని కిలోవాట్స్ ఉందో చూడడం వరకు నిరంతరం గమనిస్తుండాలి. అన్నీ ఇంపోర్టెడ్ మిషన్లే. వాటి పని అవి నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతాయి. మరీ ఎక్కువ తేడాలుంటే అలారం మోగుతూ సంకేతాలొస్తాయి. ఆ రీడింగుల్లో ఏమాత్రం భేదమొచ్చినా తగిన చర్యలు తీసుకోవాలి. రాజు పొద్దున్నే డ్యూటీ అయి ఇంటికొచ్చే ముందే బాయిలర్ ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడం గమనించాడు. తన తర్వాతొచ్చే షిఫ్ట్ అతను చూసుకుంటాళ్లే అని ఊరుకొన్నాడు. అదే రాజు చేసిన పెద్ద తప్పు. అతన్ని రిలీవ్ చేసిన ఏఈ వచ్చి చూసి యాక్షన్ తీసుకునేలోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అట్టకట్టిన బూడిదలోనున్న నివురుగప్పిన నిప్పు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. రాజు సూర్యం కలిసి ఇంటికి వెళుతున్నప్పుడు కూడా దాని మాటలే రాలేదు. షిఫ్ట్లో పని ఎలా ఉంది అని సూర్యం కుశల ప్రశ్నలు అడిగినా బయటపడేదేమో. సూర్యం తన ఇంట్లోకి వెళ్ళిపోయాక తన ఇంటి ముందు కిటికీకి సైకిల్ కట్టేసి తలుపు తాళం తీసిన రాజు లోపలికి వెళ్ళలేదు. వెనక్కి తిరిగాడు. అస్థిమితంగా అటు ఇటు తిరిగాడు. మళ్లీ తాళం వేసి హాస్టల్లో మెస్కి వెళ్లి కాఫీ తాగి టిఫిన్ తిన్నాడు. అతను రాగానే హాస్టల్ మేనేజర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. నెలలో 20 రోజులు అక్కడే తింటాడు. మరి అక్కడే 2 గంటలు కూర్చుని పేపర్ చదివి పొద్దున్న టిఫిన్ తినడానికి వచ్చిన బ్రహ్మచారులతో కబుర్లు చెప్పి హాస్టల్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఇంటి తలుపు తీశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ అతను వచ్చేసరికి తుఫాను ముందు ప్రశాంతతలాగే అలాగే ఉంటుంది. పిల్లలింకా స్కూలుకి వెళ్లడం లేదు. పెద్దదానికి 5 నిండింది ఈ మధ్యనే. ఇంక వెయ్యాలి. రాజు ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ఆ నిశ్శబ్దంలో గుండెలు అదిరేలా ఫోన్ మోగింది. పాతకాలం ఫోను. వాల్యూమ్ సవరించడానికి లేదు. చేతులు వణుకుతుండగా ఫోన్ తీశాడు. ఈ మధ్యనే ఆ వణుకొచ్చింది. ఇంత చిన్న వయసులో ఇదేంటి? డాక్టర్కి చూపించుకోరాదా? సూర్యం రోజూ అడుగుతూనే ఉంటాడు. తీరిక చూసుకుని వెళ్ళాలిప్పుడో. హలో. అది ఆ టౌన్షిప్లో మాత్రమే పనిచేసే ఫోను. ప్లాంట్ నుంచి అయి ఉంటుంది. కాలనీలో ఎవరు చేస్తారు తమ ఇంటికి? తమ సంగతి అందరికీ తెలిసిందే. సార్, మిమ్మల్ని సిఈ గారు ఉన్నపళంగా వచ్చేయమన్నారు. ఇస్మాయిల్ గొంతు కంగారుగా ఉంది. నేనిప్పుడే ఇంటికొస్తున్నాను. నన్ను రిలీవ్ చేసే ఏఈ వచ్చాకే ప్లాంట్ వదిలాను. రాజు నీరసంగా అన్నాడు. తెలుసు సార్, ఎమర్జెన్సీ. సిఈ గారు వెంటనే బయలుదేరమన్నారు. వచ్చి తీరాలి అన్నట్లు ఇస్మాయిల్ నొక్కి చెప్పాడు. సరే, వస్తున్నా. షూసు విప్పకుండానే అలాగే వెనక్కి తిరిగి తలుపు తాళం వేసి సైకిల్ తీసి మళ్ళీ పవర్ స్టేషన్ కేసి తొక్కసాగాడు. ఏమై ఉంటుందబ్బా? వచ్చే ముందు అన్ని రీడింగ్లు నోట్ చేశాడే. ఏదైనా ట్రిప్ అయిందా? అయినా అది మామూలే కదా. ఆలోచనల్లో ఉండగానే సిఈ గారి ఆఫీస్ వచ్చింది. ఎప్పుడూ ఖాళీగా ఉండే వరండాలో గుంపులుగా మనుషులు చేరారు. అందులో ఎక్కువ మంది ఆడవాళ్లు వర్కర్లాగున్నారు. విచారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడానికి తయారయ్యారు. రాజు మనసు ఏదో కీడు శంకించింది. అలాగే నుంచుండిపోయాడు. ఇస్మాయిల్ ఎదురొచ్చి సిఈ గారి ఆఫీసులోకి తీసుకువెళ్లాడు.
సిఈ గారి బల్ల చుట్టూ అందరూ కూర్చునున్నారు. అందరూ అక్కడి ఉన్నతాధికారులు. కొందరి పేర్లు కూడా తెలియవు రాజుకి. ఆ పొడవాటి ఆయన ఎస్ఈఏడిఎం కొత్తగా వచ్చాడు. రాత్రుళ్ళు కూడా రౌండ్స్కి వస్తుంటాడు. సమ్ ఆచారి గుచ్చుకునే చూపులతో ఎప్పుడు ఎవరేం చేస్తారో వాచ్ చేస్తుంటాడు. అరే, ఆయన దగ్గర తమ రీడింగ్ బుక్ ఉందే. తనని రిలీవ్ చేసిన ఏఈ కూడా ఉన్నాడు. ఏదో పెద్ద గడబడే అయినట్లుంది. సివిల్ డిఈ, కోల్ ప్లాంట్ డిఈ వీళ్ళంతా ఇక్కడేం చేస్తున్నట్టు ఆలోచిస్తూ రాజు నెమ్మదిగా ఎస్ఈ గారి దగ్గరికి వెళ్ళాడు. యు ఆర్ మిస్టర్ రాజు? గోపాలాచారి తలెత్తి రాజు కళ్ళలోకి చూశాడు. ఎస్ సార్. ఈ సిగ్నేచర్ మీదేనా? అవును సార్. బాయిలర్ టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తుంటే యాక్షన్ తీసుకోలేదేం? గోపాల్ కంఠం కఠినంగా మారింది. రాజు మోకాళ్ళు వనకడం మొదలుపెట్టాయి. నా డ్యూటీ అయిపోయిందని ఆగాను సార్. పోనీ మీ రిలీవర్కి చెప్పారా? అతనే చూసుకుంటాడు కదా అని రాజు తల ఉంచుకున్నాడు. నిజమే, కానీ అతన్ని హెచ్చరించవలసిన బాధ్యత మీకు లేదా? అన్నీ చెక్ చేయాలంటే అతనికి టైం పడుతుంది కదా. రోజు అలానే చేస్తున్నాం సార్. రాజు గొంతు నూతిలోంచి వస్తున్నట్లుంది. కానీ రోజు రీడింగ్స్లో ఇంత వేరియేషన్ లేదు కదా. సమాధానం చెప్పలేక బెదురుచూపులు చూస్తూ నిల్చున్నాడు రాజు. ఆ తేడాల వలన ఏం జరుగుతుందో అతనికి అవగాహన లేదు. ఎప్పుడో చేరిన కొత్తల్లో అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ వాటి గురించి పట్టించుకోలేదు. అతనితో పనిచేసేవాళ్లే అన్నీ చూసుకునేవాళ్లు. అలా నడిచిపోయింది. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుంటుంది. మొహమాటపడో జాలిపడో చెప్పి చేయించుకోవడానికి విసుగు పుట్టో సహోద్యోగులు పని చేసేస్తుంటారు కొందరు. అది చాలా తప్పు. పై అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఒక్కొక్కసారి పై అధికారులు కూడా పట్టించుకోరు. అప్పుడు నలుగురు దృష్టికి తీసుకురావాలి. ఆ విధంగా చేసేటప్పుడు నిష్ఠూరాలు పడతాయి. అయినా సరే, క్రమశిక్షణ గురించే కాకుండా సంస్థ బాగోగుల దృష్ట్యా కూడా అటువంటి వారి గురించి అందరూ పట్టించుకోవాలి. లేకపోతే ఎటువంటి హానైనా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజు విషయంలో అదే జరిగింది. అతనికి రీడింగ్స్లో ఎంత తేడా వస్తే ఏం జరుగుతుందో తెలీదు. అసలు అతనే డ్యూటీ అయిపోయినా ఆగి చూడవలసింది. బాధ్యత గల ఇంజనీర్ అయితే ఆ పనే చేస్తాడు. లేదా రిలీవర్కి SOS సిగ్నల్ ఇవ్వాలి. ఆ రెండూ చెయ్యాలని అతనికి తెలీదు. అటువంటి కీలకమైన స్థానంలో ఉండి ఏమి చెయ్యాలో తెలియకపోవడం క్షమించరాని నేరం. తెలిసి చెయ్యకపోతే ఇంక నిష్కృతే లేదు. ఎస్ మిస్టర్ రాజు, ఆన్సర్ ది క్వశ్చన్. సిఈ గారు భావరహితంగా అడిగారు. ఏం చెప్తాడు రాజు? తలదించుకున్నాడు. గోపాల్ గారు, ఇతనికి మెమో ఇష్యూ చేయండి. డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు? 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని రాయండి. ఇవ్వలేకపోతే అప్పుడు చూద్దాం ఏం చెయ్యాలో. ఒక్కసారి ప్రపంచమంతా గిరున తిరిగినట్లయింది రాజుకి. కాళ్ళు తేలిపోతుండగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి నడిచాడు. సైకిల్ సంగతి మరిచిపోయి నడుచుకుంటూ తన క్వార్టర్ కేసి తిరిగాడు. సార్, మీ సైకిల్. ఇస్మాయిల్ కేకలు వినిపించలేదు. రవికి డ్యూటీ 2 గంటలకి మొదలవుతుంది. ఆగకుండా గట్టిగా మోగే టీవీ గోల భరించలేక వీలైనంత తొందరగా ఇంటి నుంచి బయటపడతాడు. లైబ్రరీకి వెళ్లి నిశ్శబ్దంగా ఉండే పరిసరాల్లో మంచి పుస్తకం పట్టుకుని కూర్చుంటాడు. అభిరుచులకు తగిన జీవిత భాగస్వామి దొరకడం అపురూపమైన వరం. రవికి చాలా ఆశయాలున్నాయి. అన్నీ చిన్న చిన్నవే. చిన్న ఇల్లైనా అద్దంలా మెరిసిపోయేటట్లు శుభ్రంగా ఉండాలని, చెవులకి ఇంపుగా చక్కని సంగీతం, చౌరాసియా ఫ్లూటో, కదిరి గోపాలన్, బాలమురళి, మాండలిన్ శ్రీనివాస్ సన్నగా వినిపిస్తుంటే భార్యతో చెస్ కానీ స్క్రాబుల్ కానీ ఆడుకోవాలని, పిల్లలతో తామిద్దరూ సరదాగా గడుపుతూ వాళ్ళకి మన పురాణాల గురించి, సంస్కృతి గురించి నేర్పించాలని. ఏదీ అనుకున్న విధంగా జరగదు కదా. పెళ్లి చూపులప్పుడు సుగుణ ఎంతో సాంప్రదాయకంగా ఒద్దిగ్గా కనిపించింది. మరుగేలరా అంటూ ఎంతో శ్రావ్యంగా పాడింది. తనకి సంగీతం నేర్పించి పెద్ద విద్వాంసురాల్ని చెయ్యొచ్చు అనుకున్నాడు. సుగుణ వాళ్ళ ఇల్లు తన ఊహల్లో ఉండే ఇల్లులా ఉంది. ఆఖరికి బాత్రూం కూడా మొహం కనిపించేంత శుభ్రంగా ఉంది. ఇటువంటి ఇంట్లో పెరిగిన అమ్మాయి తనకి సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు. నాకు పాటలంటే చాలా ఇష్టమండి. నిద్ర కూడా పోకుండా వినమంటే వింటాను. ఎంతో మురిసిపోయాడు. చెప్పినట్లుగానే అర్ధరాత్రి మసాలా పాటలు టీవీలో చూస్తూ వింటూనే ఉంది. అందుకే పొద్దున్న 9 దాటాక కానీ లేవలేదు. అబ్బో, ఇల్లు క్లీన్ చేయడమా? నా వల్ల కాదు. ఇంట్లో పనివాళ్ళు చేస్తారు. నా పని ఎక్కడొక్కడ పడేయడమే. ఇక్కడ కూడా పని మనిషి ఉంది కదా, చేయించు. కొత్తలో రవి చాలా శ్రమ పడ్డాడు తనకి అనుకూలంగా మార్చుకోవాలని. నేనా? మా ఇంట్లో అమ్మ చూసుకుంటుందని. ఇన్ఫాక్ట్ నాకు అన్నం కూడా కలిపి నోట్లో పెడుతుంది తెలుసా. అయితే రోజు మీ అమ్మని పిలు. మనసులోనే గొణుక్కున్నాడు. పిల్లలు పుడితే మారుతుందేమో, బాధ్యత తెలుస్తుంది. అత్యాశ అయింది. మారేదేమో. టీవీలో అనేక ఛానళ్ళొచ్చి సమయం లేకుండా చేశాయి. పిల్లల్ని కూడా రవే చూసుకోవాల్సి వచ్చింది.
అలా సీరియల్స్లో తను కూడా ఒక పాత్రయ్యి సుగుణ కాలం గడిపేస్తుంటే వివాహ వ్యవస్థ మీద నమ్మకం, గౌరవం ఉన్న రవి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. సుగుణను మరిచే ప్రయత్నం, తనతో గొడవ పడ్డం మానేశాడు. తనకిష్టమైన ప్రవృత్తుల్ని ఎంచుకుని వాటిల్లోనే ఆనందం పొందసాగాడు. సార్, చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూశాడు రవి. తన షిఫ్ట్లోను పనిచేసే ఏఈ, మన యూనిట్లో యాక్సిడెంట్ అయిందట, మీకు తెలుసా? యూనిట్ షట్ డౌన్ చేశారు. ఎప్పుడు? ఏం యాక్సిడెంట్? రవి వెంటనే లేచి తన బ్యాగు సర్దుకుని బయటికి నడిచాడు. ఏఈ ప్రకాశం రవితో గబగబా పెద్ద అంగలు వేస్తూ దారిలో జరిగిందంతా చెప్పాడు. యూనిట్ దగ్గర అంతా గందరగోళంగా, హడావిడిగా ఉంది. చిచ్చుబుడ్డిలా పైకి దూసుకొచ్చిన బూడిద అందినంత మేర ఆక్రమించింది. అదంతా పెద్ద పెద్ద నీళ్ల గొట్టాలతో కడుగుతున్నారు. యూనిట్ యాక్సిడెంట్ అయిన వెంటనే మూసేశారు. అయ్యో వీర్రాజా, నాకు బాగా తెలుసు. ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తాడు. కిందకి పాండ్లోకి వెళ్లకుండా బయటపడిన బూడిదని ఎత్తిపోస్తుంటాడు. రవి విచారంగా అన్నాడు. ప్రకాశం అవునన్నట్లు తలూపాడు. బొగ్గుతో పనిచేసే విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో బూడిదని వదిలించుకోవడం చాలా పెద్ద సమస్య. ఇది ఫ్లై యాష్ అని, బాటమ్ యాష్ అని రెండు రకాలు. తేలిగ్గా ఉన్న ఫ్లై యాష్ కణాలు గాల్లోకి ఎగిరిపోతుంటాయి. వాటిని ఎలక్ట్రోస్టాటిక్ వడపోత ద్వారా ప్రెసిపిటేట్ చేసి బాటమ్ యాష్లో కలిపేస్తారు. మిగిలిన ఫ్లూ వాయువులు చిమ్నీ ద్వారా పైకి ఎగసిపోతాయి. కాలుష్య పదార్థాల్ని శోషిత వడపోతల ద్వారా తొలగిస్తారు. ఎగిరే బూడిద, కింద నిలిచిన బూడిదల్ని కలిపి కోల్ యాష్ అంటారు. ఇందులో అధిక శాతం సిలికాన్ డయాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఉంటాయి. కొద్ది శాతంలో మాంగనీస్, క్రోమియం, అల్యూమినియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ మొదలైనవి కూడా ఉంటాయి. కొండలా పేరుకుపోయిన ఈ కోల్ యాష్ని, లోయల్లాంటి యాష్ పాండ్స్ని తవ్వి అందులోకి పడేలా చేస్తారు. అక్కడి నుంచి జెట్ పైపులతో నీళ్లు పంప్ చేసి కాలవల్లోకి కొట్టుకుపోయేటట్లు ఏర్పాటుంది. ఆ కాలువలో నీళ్లని పెద్ద చెరువులు తవ్వి అందులోకి మళ్లిస్తారు. నీళ్లు ఎగిరిపోయాక టన్నుల కొద్దీ బూడిద పాండ్స్లో చేరిపోయి ఉంటుంది. కొంత బూడిద గొయ్యిలో పడకుండా పక్కన పడి పేరుకుపోతుంది. దాన్ని వర్కర్లు తవ్వి పాండ్లో పడేస్తారు. ఈ బూడిదంతా లారీల్లో కాంట్రాక్టర్లు తీసుకుపోతారు. టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇస్తారు. మొదట్లో దానివల్ల ఉపయోగాలేం ఉంటాయో తెలియలేదు. ముందర యాష్ని వదులుచుకోవడమే ప్రధానమైంది. కానీ పోను పోను ఆ బూడిదని వినియోగించడం తెలిసింది. కొంత ఎరువు కింద వాడతారు, కొంత శాతం సిమెంట్లో కలుపుతారు. ఈ మధ్యన ఇటుకలు కూడా చేస్తున్నారు, ఇతర మిశ్రమాలతో కలిపి. రోడ్లు వేయడంలో వాడుతున్నారు. చాలా రకాలుగా ఈ వ్యర్థ పదార్థం అనుకున్న దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ బూడిద మీద. అందుకని దానికి కూడా కొంత డబ్బు వసూలు చేయాలని యోచిస్తోంది యాజమాన్యం. కోల్ యాష్ని ఎత్తిపోయడం చాలా కష్టమైన పని. పైకి లేచిన బూడిద ముక్కులోకి, కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి బద్దకించి వర్కర్లు జాగ్రత్తలు తీసుకోరు. అందుకే అక్కడ పనిచేసే చాలా మందికి ఆస్తమా ఉంటుంది. ఇంకా ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులొచ్చి ఒక పట్టాన వదలవు. ఇంకా నడునొప్పి వంటివి సరే సరి. కళ్ల ముందు మెదులుతున్నాడు వీర్రాజు, మంచి వర్కర్. ఇంకా ఏదో అనబోతున్న రవిని ఆపేశాడు ప్రకాశం. ఈ మధ్యన మారాడు సార్. తాగుడికి బానిసైపోయాడు. డ్యూటీకి కూడా తాగి వస్తుండేవాడు. తాగొస్తుంటే డిఈ గారెలా ఊరుకునేవారు? వర్కర్ల క్రమశిక్షణ చూసుకోవాలి కదా. ఏం చేస్తారు సార్, తాగలేదని వర్కర్లంతా ఏకగ్రీవంగా వతాసు పలుకుతారు. ఏమైనా అంటే యూనియన్లు, స్ట్రైకులు, గొడవ. పని బానే చేస్తున్నాడు కదా అని చూసి చూడనట్లు వదిలేస్తారు. అదే ఇప్పుడు అతని ప్రాణం తీసింది కదా. ఏమరపాటు లేకుండా పని చేయవలసిన ఇటువంటి చోట్ల అజాగ్రత్తగా ఉండే వాళ్ళని సహించకూడదు. మనం కంట్రోల్ చేయలేమని ఊరుకోకూడదు. ఎస్పీ ఏడీఎం గారికి చెప్పి బ్రీత్ అనలైజర్ పెట్టించాలి. డ్యూటీకి వచ్చే ముందు అందరినీ చెక్ చేయించాలి. రవి సాలోచనగా చూశాడు. తప్పదు. ఇప్పుడు అతనొక్కడే పోయాడు. ఇంకేదైనా అయితే ఎంత ప్రాణ నాశనం జరిగేదో ఊహాతీతమే. కొందరు ఇంజనీర్లు కూడా ఆ స్థితిలోనే వస్తుంటారు. ఇదే అవకాశం. బ్రీత్ అనలైజర్ గురించి చెప్పి అమలు చేయమని ప్రపోజల్ పెట్టాలి. రవి గట్టిగా నిట్టూర్చాడు. డిఈ గారు. రాములు రొప్పుతూ రవి దగ్గరకొచ్చాడు. ఎక్కడున్నారా? మీకోసం ఇల్లు, లైబ్రరీ అన్నీ తిరిగొచ్చా. ఏంటి అంత అర్జెంటా? ఎస్పీ ఏడీఎం గారు పిలుస్తున్నారు. యూనిట్ షట్ ఆఫ్ అయింది కదా. ఇంకెక్కడో వేస్తారు డ్యూటీ. రవి ఆలోచిస్తూ ఎస్పీ ఆఫీసుకు వెళ్ళాడు. రండి సార్, మీరు అర్జెంటుగా ఒక గంటలో క్యాంపుకి వెళ్ళాలి. గోపాలాచారి మాట్లాడుతున్న ఫోన్కి చెయ్యి అడ్డుగా పెట్టి అన్నాడు. నోట మాట రాక నిల్చుండిపోయాడు రవి. కొండల మధ్యనున్న అడవి ప్రాంతం అది. ప్రకృతి మాత అందాలన్నీ అక్కడ కుప్పపోసినట్లుంది.
పేపరు తయారు చేయడానికో, ఇల్లు కట్టుకోవడానికో, వంట చెరుకో, చెట్లని నరుకుపోలేకుండా నరుల కంటపడలేని ప్రాంతం. అంత దట్టంగా సూర్యరశ్మి నేల మీద పడినంత ఎత్తుకెదిగిపోయిన చెట్లతో నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవి. అక్కడ జింకలు స్వేచ్ఛగా దాగుడు మూతలాడుకుంటాయి. కోతులు చెట్ల కొమ్మల మీద కొమ్మచ్చిలాడుకుంటాయి. కుందేళ్లు చిటుకు చిటుకు పరుగులు పెడుతుంటాయి. అన్ని రకాల జంతువులతో పక్షులు సావాసం చేస్తుంటాయి. పులులు, సింహాల వంటి క్రూర మృగాలు ఎన్నున్నాయో కానీ చూసిన వారెవరూ లేరు. ఒక ఏనుగుల తండా మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మొత్తం మీద 4 గిరిజన గూడాలున్నాయి. ఒక్కో గూడెంలో 100కు మించి జనాభా లేరు. ప్రభుత్వం దాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. ఎవరూ వేటకి వెళ్ళడానికి కానీ, ఇళ్ళు కట్టడానికి కానీ వీల్లేదు. గిరిజనులు తప్ప అక్కడెవరూ గజం స్థలం కూడా ఆక్రమించడానికి లేదు. అటువంటి ప్రాంతంలోకి ఏ విధంగా వచ్చారో కానీ 150 మంది సాయుధులు ప్రవేశించారు. ప్రకృతి ఆరాధకులొచ్చి గుడారాలు వేసుకుని 10 రోజులుండి కవిత్వమో కథలో రాసుకుని వెళ్లడం అక్కడి గిరిజనులకి అలవాటే. దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తారు. వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు మనుషుల్ని లెక్కబెట్టి సామాన్లు తనిఖీ చేసి మరీ వదులుతారు. గిరిజనులు మాత్రం ఎప్పుడూ అడవి వదిలి బయటికి రారు. వారికి ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందో అక్కర్లేదు. దేశ ప్రధానమంత్రి ఎవరో కూడా తెలీదు. అడవిలోకొచ్చిన ఆరాధకుల దగ్గర పూసలో, గాజులో, దువ్వెనలో అడుగుతారు. ఆ సాయుధులు అధికారుల కంటపడకుండా ఒక రహస్య మార్గం గుండా ప్రవేశించారు. ఆ మార్గాన్ని ఎవరికీ తెలియకుండా సుగమం చేశారు. బయట్నుంచి చూస్తే అక్కడ తోవ ఉన్నట్లే తెలీదు. ఆ ఆగంతకులు ఎవరికీ తెలియని భాష మాట్లాడుతున్నారు. వారి నాయకుడి పేరు కుంభ. అసలు పేరేంటో ఎవరికీ తెలీదు. అతనికి 6 అంగరక్షకులున్నారు. అందరి దగ్గర ఆధునికమైన తుపాకులు, అరచేతిలో ఇమిడిపోయే బాంబులు లెక్కకు మించున్నాయి. వారు ఆక్రమించిన స్థలానికి దగ్గరలో ఉన్న గూడెం నాయకుడికి రంగురంగుల సీసాల్లో సారా పోసిచ్చాడు కుంభ. మొదట్లో వీళ్ళని ఆటంకపరిచిన గూడెం వాళ్లే సారా సీసాల కోసం ఉండమని బ్రతిమాలి భోజనం కూడా పెట్టడం మొదలుపెట్టారు. పైగా తుపాకులు ఎందుకున్నాయో కానీ వాళ్ళు చీమకైనా అపకారం చేయట్లేదు. అనలేమో. పోలీసులు చెప్తే బహుమతులిస్తారు. ఒకరోజు ఒకడు గూడెం పెద్ద చెవిలో గుణిగాడు. చస్, ఊరుకోరా, ఆళ్ళ జోలి మనకెందుకు? కసిరాడు పెద్ద. ఎందుకొచ్చిన గొడవ? దుష్టులతో జాగ్రత్తగా ఉండాలి. కుంభ వాళ్ళు అడవిలో ప్రవేశించే మార్గానికి దగ్గరలోనే ఒక పట్టణం ఉంది. అక్కడ్నుంచే సెల్ ఫోన్ ద్వారా వారి యజమానులతో మంతనాలు జరుపుతుంటారు. అడవి లోపల 1 కిలోమీటర్ లోపే ఉంటుంది వారి స్థావరం. ఆ రోజు కుంభ ఒక సమావేశం ఏర్పరిచాడు. ప్రతిరోజు 10 మంది కలిసి వారికి ఆదేశించిన పనులు చర్చిస్తారు. 10 మందికి ఒక నాయకుడు. ఆ మీటింగ్కి నాయకులంతా హాజరయ్యారు. అందరూ పై అధికారి ఆదేశాలను కుంభ ద్వారా అందుకుంటారు. ఏదో కోడ్ భాషలో వారు మాట్లాడుకోసాగారు. వారు గిరిజనుల ఆహార్యాన్నే ధరించారు. ఎవరైనా పర్యాటకులు గాని, ప్రభుత్వ అధికారులు గాని చూస్తే గూడెం వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఒక గ్రూప్ యాక్షన్లోకి దిగింది. దాని రియాక్షన్ ఇంకా మొదలవలేదు. ఒక వారంలోగా పనైపోవాలి. ఇవాళే సోమవారం కదూ? కాదు, మంగళవారం. ఒక అనుచరుడు అందించాడు. కుంభ చేతివేళ్లు ముడిచి తెరిచి ఏవో లెక్కలు వేశాడు. అవును, వచ్చే మంగళవారం మనం అనుకున్న ఫలితం చూపించాలి. ఆఖరి బ్యాచ్ సోమవారం పని మొదలు పెట్టాలి. అందరూ మీకు అప్పగించిన పనులను మరీ మరీ చూసుకుంటూ జాగ్రత్తగా తయారవ్వండి. రెప్పపాటు కాలం కూడా వేస్ట్ చేయకూడదు. మీ టీం వాళ్లతో గొడవలేం లేవు కదా? అందరూ అడ్డంగా తలలూపారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ట్రైనింగ్లోనే చెప్పారు. సాధ్యమైనంత వరకు సైగలతో నడుస్తుంది వ్యవహారం. ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళుతున్నారో, ఏం పని చేస్తున్నారో ఒక్కొక్కళ్ళు నాకొచ్చి చెప్పండి. కుంభ పేరు పెట్టి పిలవసాగాడు. అందరూ వాటర్ ప్రూఫ్ కాగితాల మీద రంగుల కోడ్లతో కుంభ దగ్గరికి వెళ్లి అర్థం కాని భాషలో విడమర్చి చెప్పి వెళ్ళిపోతున్నారు. గుడ్. ఇంక రేపటి నుంచి మీ మీ పనుల మీద వెళ్ళండి. నాకు సహాయానికి 6 చాలు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ నాకు చెప్తుండండి. సెల్ ఫోన్లు? ఎవరో గొణిగారు. ఒకరోజే వాడతాం, టెంపరరీ కార్డు పెట్టి. ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళ వద్ద కూడా రోజుకొక కార్డు మారుతుంది. ఏ రోజు ఏ నెంబరో మీకిచ్చిన కోడ్ కాగితం మీద ఉంది. ఏం ప్రమాదం లేదు. రోజు కొన్ని లక్షల మంది మాట్లాడుతుంటారు. ఎవరు కనిపెట్టగలరు? పైగా మన సమాచారం అంతా ఇన్నోసెంట్ సంభాషణలాగానే ఉంటుంది. కుంభ మాటలకి అందరి మనసు కుదుటపడింది. అయినా పనిని సక్రమంగా చేయలేమేమో అనే కాని ప్రాణభయం ఎవరికీ లేదు. ఈ ఉద్యమంలో చేరే ముందే ప్రాణ త్యాగానికైనా వినుదీయమని ప్రమాణం చేస్తారు. అందరూ 25 ఏళ్లలోపు పిల్లలు. ఎంతో భవిష్యత్తున్నవాళ్ళు.
ఉన్మాదుల మాయమాటల మత్తులో పడి జీవితాల్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడికి సార్, ఎన్ని రోజులు? క్యాంపుకి వెళ్లాలని ఎస్పీ గారు చెప్పగానే రవికి గుండెల్లో రాయి పడింది. తను వెళ్ళిపోతే ఇల్లెలా గడుస్తుంది? పిల్లలు, స్కూలు, ఏం చెయ్యాలో పాలుపోలేదు. అత్తగారిని పిలిపిస్తే ఎన్నింటికని, ఎన్నిసార్లు పిలుస్తాం? క్యాంపులు గొడవ ఉండదనే షిఫ్ట్ డ్యూటీ వేయించుకున్నాడు తను. ఇంట్లో ఇబ్బందులు ఆఫీసులో చెప్పుకుని చులకనైపోవడం ఇష్టం ఉండదు రవికి. స్పోర్ట్స్లోనూ, ప్లాంట్లో పని దగ్గర చాలా చురుగ్గా ఉంటాడని పేరు అతనికి. టర్బైన్ దగ్గర ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరిస్తాడు. అతన్ని అందరూ టర్బైన్ ఎక్స్పర్ట్ అని అంటారు. అధిక ఉష్ణోగ్రతతో మండుతున్న బొగ్గు బాయిలర్లో నీళ్లని మరిగిస్తే ఆ నీటి ఆవిరి వల్ల ఉత్పత్తి అయ్యే పీడనానికి ఒక పెద్ద గుండ్రని పళ్ళున్న చక్రం తిరుగుతుంది. దానినే టర్బైన్ అంటారు. అది 3000 ఆర్పిఎం వేగంతో తిరుగుతుంటుంది. టర్బైన్కి జనరేటర్ కలపబడి ఉంటుంది. రెండూ ఒకే వేగంతో తిరుగుతుంటాయి. పెడల్ తొక్కితే సైకిల్ 2 చక్రాలు తిరిగినట్లుగా ఆ జనరేటర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. టర్బైన్ ఏ కారణం చేతనైనా తిరగడం మొరాయిస్తే యూనిట్ ఆగిపోతుంది. నెమ్మదిగా ఒక్కో యంత్రమే ఆగిపోతూ బొగ్గు మంట కూడా తగ్గి యూనిట్ షటాఫ్ అయిపోతుంది. రవి ప్లాంట్లో ఉన్నంతసేపు అన్నింటా తానే తిరుగుతుంటాడు. వర్కర్లకు కూడా అతనంటే చాలా ఇష్టం. అందర్నీ హుషారు చేస్తూ, యోగక్షేమాలు అడుగుతూ, ఎవరూ ఏమరపాటుగా ఉండకుండా పనులు చేస్తుంటాడు. ఆరోగ్యంగా, చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ ఇంట్లో రవికి, యూనిట్లో రవికి పోలికే లేదు. గోపాలాచారి వచ్చిన వారం రోజుల్లోనే ఎవరెలా పనిచేస్తారో కనిపెట్టేశాడు. ఎలాగూ రవి పనిచేసే యూనిట్ 4-5 రోజుల వరకు పనిచేయదు. బొగ్గు లేదని కొన్ని యూనిట్లు మూసేద్దామని ముందే అనుకున్నారు. అందుకే రవిని బొగ్గు ఎందుకు ఆగిపోయిందో ఎంక్వైరీకి పంపుదామని సిఈ గారికి చెప్పాడు గోపాలాచారి. గుడ్ ఐడియా. రవి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. కోల్ మైన్స్ నుంచి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడు. వాళ్ళు కూడా చాలా వరీడ్గా ఉన్నారు. అడవిలో ఆగిపోయినట్లు అనిపిస్తోందట. ఏదైనా అటువంటి మెకానికల్ ప్రాబ్లం అయితే డ్రైవర్ టచ్లో ఉండాలి కదా. ఇదే కాదు, నార్త్ మైన్ నుంచి వచ్చే రెక్కలు కూడా మిస్సింగ్. ఇదేదో చిన్న వ్యవహారంలా లేదు. ట్రైన్ వచ్చే ట్రాక్ ప్లాన్ చూసుకుని 2 జీపుల నిండా మన వాళ్ళని పంపాలి. రెక్కలు వదిలిన ఆఖరి స్టేషన్కి చేరవలసిన తర్వాతి స్టేషన్కి మధ్య దూరం చూసుకుని అవసరమైతే కాదు కాదు తక్షణం పోలీసుల హెల్ప్ కూడా తీసుకోండి. మెకానికులు సరే సరే. సార్ మీరు? గోపాలాచారి ఆందోళనగా అడగబోయాడు. ఏదీ రూల్ అవుట్ చేయడానికి లేదు. నేను జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతోందని అనుమానంగా ఉందని చెప్పారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ ఫోర్స్ని కాంటాక్ట్ చేద్దాం. శ్రీనివాస్ ఫోన్ తీశాడు. అయితే ఒక డిఈ, 2 ఏడీఈలు, 2 సూపర్వైజర్లు, 2 మెకానికులు సరిపోతారంటారా? క్వాలిస్ వ్యాన్లో పంపుతాను. ఎస్. ఒక జీపులో పోలీస్ ఫాలో అయ్యేలా చేద్దాం. మన వాళ్లలో ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళని చూడండి. రిస్క్ గురించి కూడా వార్నింగ్ ఇవ్వండి. 4 రోజులైనా పట్టొచ్చని చెప్పండి. శ్రీనివాస్ డిఎస్పీతో మాట్లాడడానికి పక్కకు తిరిగాడు. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. అవునా? ఎస్. మాకు కూడా వరీడ్గా ఉంది. ప్రమాదం గురించి మీ వాళ్ళొచ్చారు. పోస్ట్ మార్టంకి తీసుకువెళ్లారు. మా వేగం గురించి ఇందాక మాట్లాడాను కదా, అరగంటలో వస్తారా? థ్యాంక్ యూ. మ్యాటర్ చాలా సీరియస్గా ఉన్నట్లుంది. ఎస్పీ గారు అలర్ట్ అయిపోయారు. పోలీస్ జీప్ వస్తోంది. మన వాళ్ళని త్వరగా తయారవమనండి. ఎస్ఐ గారికి సూచనలిచ్చి హెడ్ ఆఫీస్కి మాట్లాడడానికి ఫోన్ తీశాడు శ్రీనివాస్. సార్, అంతకుముందు సిఈ గారికి తనకి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తున్న గోపాలాచారి తలెత్తి చూశాడు. క్యాంప్ ఎక్కడికి, ఎన్ని రోజులు? రవి సందేహిస్తూ అడిగాడు. ఎస్పీ గారితో అంత దగ్గరగా ఉండి మాట్లాడడం అదే. ఎస్ రవి, 4 రోజులు పట్టొచ్చు. ఇప్పుడే నేనేం చెప్పలేను. తమకొచ్చిన సమస్య గురించి అంతకుముందు సిఈ గారు తనకి చెప్పిన విషయం రవికి విపులంగా చెప్పాడు. వెళ్లబోయే టీంలో మీరే సీనియర్ పర్సన్. మీరే ఇన్ఛార్జిగా ఉంటారు. వంశీకృష్ణ ప్లాంట్లో ఉంటాడు. మిగిలిన యూనిట్లన్నీ నడుస్తున్నాయి కదా. పొద్దున్న ప్రమాదం ఎందుకు జరిగిందో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎస్పీ గారు చెప్పిందంతా విని రవి సీరియస్గా అయిపోయాడు. చాలా పెద్ద క్రైసిస్ లాగానే ఉంది. తను చేయగలిగింది చేయవలసిందే. ఇంట్లోనా? సుగుణకి గట్టిగా చెప్పి వెళ్తాడు. తనేం ఇన్వాలిడ్ కాదు కదా. అవసరమైతే చేసుకోకేం చేస్తుంది. కాకపోతే చికాగ్గా ఉంటుంది. పెద్దవాడు 4th వచ్చాడు. వాడినే తమ్ముణ్ణి కూడా తయారు చేయమని చెప్పాలి. ఎలా చెప్పడం? స్కూల్కి వెళ్ళి చెప్పేసి ఇంటికెళ్ళి బట్టలు సర్దుకుని వచ్చేస్తే సరే. ఓకే సార్, అరగంటలో వచ్చేస్తాను. ఆలోచిస్తూనే ఎస్పీ గారికి చెప్పేసి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటికి నడిచాడు రవి.